మీరు ఏమేం పాత పెట్టారు అక్కడ? శివలింగం. శివలింగం, ఇంకా శివలింగం, కొన్ని దేవతా విగ్రహాలు, ఇంకా అవి బయటికి చెప్పకూడదుగా స్వామి. చెప్పినందుకే అంత మా మీద ఈ సోయి ముందుండాలి కదా, ఇప్పుడు వచ్చిందా? అది చెప్పకపోతేనేమో దైవ రహస్యం, మీరు ఎందుకు చెప్పారు? మరి ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు చెప్పినాక మళ్ళీ నాగసాధువులు అఘోరాలు అవి చెప్పొచ్చునా అని వార్నింగ్ ఇస్తున్నారు. ఎవరైతే రుద్రస్వామి, అఘోరా బాలకృష్ణ గారు. భయపడుతున్నారా మీరు? భయపడలేదే. భయపడితే మళ్ళీ మీడియా ముందుకు రానే నేను రాను. ఎంతో మంది ఈ భయపడట్లేదా చెప్పండి. ఒక నాగమణి శాసనం, నాగ శాసనం ఎక్కడ దాచిపెట్టారు? ఇది అక్కడే ఉన్నాయి, ఆ నా శివలింగం మీదనే ఉన్నాయి. ఎక్కడ అది శివలింగం? ఎక్కడ? విజయనగరం. విజయనగరంలో ఎక్కడ? విజయనగరం కాళికా అమ్మవారి టెంపుల్ ముందు భాగం. కాళికా అమ్మవారి టెంపుల్ ఫస్ట్ ఉందా అక్కడ? ఇంకేమైనా వేరే ఉండేనా? ఫస్ట్ లో అమ్మవారు ఉండేది విగ్రహం, అది ఏం చేశారో తెలియదు మొత్తానికి. ఆ కాలం శివలింగం ఒకటే ఉండేది, కోనేరు ఉండేది. ఇప్పుడు దాని ఆనవాళ్ళు లేవు. అమ్మవారు శివాలయం ఉండేది అక్కడ. శివాలయం, ఇంకా నాకు గుర్తున్నది అదే. శివాలయం ఒకటి. తర్వాత నాకు గుర్తున్నది అదే ఉంది. నాకు మాట మారుస్తున్నట్టున్నారు. మాట ఎందుకు మారుస్తా స్వామి? మీరు ఇప్పటిదాకా కాళికా దేవి అన్నారు, మళ్ళీ ఇప్పుడు వెనక కాళికా దేవి ఉంది అంటున్నా. ఇప్పుడు ఉన్నారు కాళికా దేవి. ఇప్పుడు ఉన్నది కాళికా. ఎన్ని సంవత్సరాల క్రితము శివాలయం ఉండే? అవి లెక్కేయలేము స్వామి, ఇప్పుడు మానవ జన్మ కదా, లెక్కేయలేము. నాకు తెలిసినంత వరకు మనుషులు లేని ఆది కాలంలో దైవత్వానికి దుష్ట శక్తికి జరిగే పోరాటం అది. ఓకే, ఇప్పటికీ జరుగుతూనే ఉంది. ఓకే, ఎట్లా పాతి పెట్టారా మీరు? అక్కడ పడేస్తారా చంపడానికి వస్తాం? చంపడానికి వచ్చినప్పుడు శివలింగంతో పాటు అక్కడ పెట్టేసి అది కిందికి నెట్టేశారు. ఎవరు? నేనే. ఎన్ని ఫీట్ల లోపలికి పోయింది? ఇప్పుడు ఇదివరకట్లో 14 ఫీట్లు. ఇప్పుడు నీళ్లు పూజలు ఇవన్నీ చేయడం వల్ల ఇంకా లోతుకి వెళ్తుంది. అదే వాళ్ళ ధైర్యం. దేవుడు మానవుని మాట వింటాడా? దేవుడు ఇప్పుడు శివుడు విగ్రహమే కదా అక్కడ ఉంది. అవును. శివుడు మానవుడు మంత్రాలు వేస్తే కిందికి పోతాడా? బోలా శంకరుడు కదా శివుడు. బోలా శంకరుడు అంటే వరం ఇచ్చేవాడు, తొందరగా వరం ఇచ్చే వాళ్ళలో ముందు శివుడు ప్రథమ స్థానం. ఇప్పుడు భక్తులకు లొంగిపోయి ఆయన చేస్తున్నాడు. భక్తులకు లొంగిపోయి ఆ పని చేస్తున్నాడు. నేను ఒకటే క్వశ్చన్ వేస్తున్నా, శివుణ్ణి కిందికి పంపించి శివుణ్ణి వంచే శక్తి ఉందా మానవులకు అంటున్నా? ఇప్పుడా ఉంది స్వామి. కొన్ని ఉన్నారు కదా, కొందరు మంత్రగాళ్ళు ఉన్నారు దాంట్లో కూడా. అందులో మీరు ఒకరు అనుకోవచ్చా? నేను మంత్రగాడిని అయితే నేను దేవాలయంలో కూర్చోలేనుగా. మీరు ఒక శివుడి భక్తుడేనా? మీరు ఆ శివుడి భక్తుడే కదా, మరి మీకు ఎంతో కొంత ఉంటది కదా. ఇప్పుడు మళ్ళీ అప్పట్లో ఈయన ఎవరైతే ఇప్పుడు దేవుని లోపలికి పంపించిన ఆయన మానవుడు రూపం ఎత్తినాకనేనా, అంతకన్నా ముందే పంపించిండా? అంతకన్నా కార్తికేయ పంపించింది. కార్తికేయ మీరు 14 ఫీట్ల లోపలికి మీరు పంపించారు. ఇప్పుడు ఈ మానవుడు మంత్రాలతో ఎన్ని ఫీట్ల లోపలికి పంపించిండు? ఇప్పుడా 18 ఫీట్లు దాకా దాటుతుంది, ఇంకా పెరుగుతుంది, ఇంకా చేస్తున్నాం. లాస్ట్ కు 46 ఫీట్ల వరకు వెళ్ళిపోతుంది అది. ఓకే, మీరు అక్కడ ఎందుకంటే అక్కడ గుడి ఉన్న విషయం ఎట్లా తెలుసు మీకు? అక్కడ గుడి ఉన్నప్పుడు ఈ అమ్మాయి ముఖం చూసినాక నాకు జ్ఞాపకాలు వచ్చాయి. ఓకే, ఈ అమ్మాయి ముఖం చూసినాక అన్నారు కాబట్టి ఈ అమ్మాయిని మీరెలా గుర్తుపట్టగలిగారు? ఈ అమ్మాయిని వీడియోలో చూసినప్పుడు, వీడియోలో చూసిన తర్వాత ఈ అమ్మాయి ముఖంలో నాకు పడక కనపడడం, ఆ చంపడం కనపడడం ఇవన్నీ కనిపించినాయి నాకు. అప్పుడు ఈ అమ్మాయికి వాళ్ళ ఫోన్ చేయడం, వాళ్ళ అమ్మగారు. అది కార్తికేయ అప్పుడు ఏం చేయనీకి పోయిండు? మేకలు గానికి పోయిండా లేదంటే గుర్రం గానికి పోయిండా? ఎప్పుడు? అంతకన్నా ముందు, అమ్మాయిని చూడక ముందు. అమ్మాయిని చూడక ముందు తెలియరాలేదు ఎక్కడుందో. అంటే మీరు ఫేకే కదా? ఫేక్ ఎట్టయితారు? అమ్మాయిని చూసినాక శక్తి రావడం ఏంది? అమ్మాయిని చూసినాక శక్తి రావడం. అమ్మాయిని మీరు మానవ రూపం అంటే ఆ జన్మలో పాతి పెట్టిన విషయం మీకు ఐడియా ఉంది. ఈ అమ్మాయిని చూసినాక మీకు గుర్తు రావడం ఏంది? మీకు కూడా ముందు నుంచి ఉండాలి. అమ్మాయి ఏంటంటే గుర్తొచ్చింది. ఈ అమ్మాయి ఇప్పుడు మనకు జరిగినాయి రాశాను. రాసినప్పుడు ఈ అమ్మాయి కనపడ్డప్పుడు ఎవరు ఈ అమ్మాయి అన్నప్పుడు అవన్నీ తిరిగినాయి. అంతకన్నా ముందు ఏం చేసింది నాగకార్తికేయ అంటున్నా నేను. అంతకంటే ముందంటే 6 నెలల క్రితమే, అంటే కాలం నిర్ణయిస్తుంది కదా టైం. ఆ కాలాన్ని బట్టి 6 నెలల క్రితం తెలిసింది. ఒక అమ్మాయి రాయలసీమ నుంచి వస్తుంది ఇక్కడికి. ఓకే, ఓకే, డన్. కార్తికేయ ఎప్పుడు పుట్టాడు మానవుడిగా? 73. మీ ఇద్దరిని చంపేశారు కదా, ఏ విషయానికి చంపేశారు అనుకుంటున్నారు మీరు? ఆ కాలంలోనా ఒక నాగమణి నాగశాసనం గురించి చంపేశారు. ఓకే, మీరు దేవుళ్ళే కదా అప్పుడు?
దేవుళ్ళైనా దేవుళ్ళే కదా, దేవుళ్ళం కాదు మేము. ఒక శివుడికి అప్పుడు ఏంటి మీరు? అప్పుడు దైవత్వం పొందిన నాగులు. శివుడు భక్తులమే కదా. శివుడు ఆజ్ఞ ప్రకారం కదా ఏదేం జరిగింది, శివాజ్ఞ లేని చీమైన కుట్టదంటారు కదా. కలియుగంలో మళ్ళీ వచ్చి తీయాలన్నది ఉండొచ్చు కదా సంకల్పం. దుర్మార్గుల దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరగవచ్చు కదా. ఈ కాలంలో ఎంతో మంది ఫేక్ బాబాలు వద్దాం, వాళ్ళ దగ్గర కూడా వద్దాం. జరగడానికి కాదు ఇప్పుడు ఇట్లా తీయడానికి. మీరు శివుడు భక్తులే కదా. అవును అవును కదా. మీరు శివుని మంచి గురించే కోరుకున్న వాళ్ళు ఇద్దరు, ఓకేనా? అవును. పిల్లల మీద ఫోకస్ చేయకుండా శివుడి మీదే ఫోకస్ చేశారు మీరు అప్పుడు కూడా. మంచి పద్ధతి. మిమ్మల్ని చంపింది ఎవరు? మమ్మల్ని చంపింది మా వాసులే. మీ వాసులే అంటే? మా వాసులే అంటే మా ఏరియా వాళ్ళే ఆ కాలంలో కూడా. ఓకే, మీరు భక్తులు, మీ ఏరియా వాళ్ళు కూడా శివుని భక్తులేనా? దుష్ట శక్తి భక్తులు శివ భక్తులు అన్నిట్లో ఉన్నారు. గొప్పోడు శివుడు గొప్పోడా, దుష్ట శక్తులు గొప్పయా? శివుడు గొప్పోడు. శివుడు గొప్పోడు అయినప్పుడు, మీరు శివభక్తులు అయినప్పుడు, మీరు ఆయన కోసం తపన పడుతున్నప్పుడు మిమ్మల్ని ఎందుకు కాపాడుకోలేకపోయాడు శివుడు? శివుడు కాపాడడానికి ఒక కాలక్రమేణ కాలం నిర్ణయిస్తుంది. మళ్ళీ జన్మంటూ ఉంటే ఇప్పుడు ఎంతో మంది దేవుళ్ళు భూమి మీద తెలుస్తున్నారు కదా, శాపగ్రస్తం వల్లనో లేకపోతే వాళ్ళు చేయాల్సిన పనులు మూలంగానో. ఈ కాలంలో ప్రళయం అని కొంతమంది అంటారు. ఆ ప్రళయాన్ని ఆపడానికి కూడా తీయడానికి కూడా పుట్టించవచ్చు కదా. అలాగనే జరిగింది. ఓకే, కాదు కాదు, అంటే మీ దేవుడు మిమ్మల్ని ఎందుకు కాపాడుకోలేకపోయాడు? మా దేవుడు అప్పటికైనా మమ్మల్ని కాపాడుకుంటే ఈ కాలంలో జన్మించే వాళ్ళం కాదు, ఈ కాలంలో తీయాలని రాసి పెట్టి ఉంది కదా, అది దుష్టులుగా దక్కకుండా. ఓకే, 52 ఏండ్ల నాగకార్తికయ్య శ్రీనివాస్, ఇప్పుడు శ్రీనివాస్. ఓకే, ఇప్పుడు శ్రీనివాస్. ఓకే, ఇప్పుడు మీ మమ్మీ డాడీ ఉన్నారా? లేరు. లేరు. ఇప్పుడు ఎంతమంది మీరు అన్నదమ్ములు? నాకైతే తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు. ఈ ఇంట్లో కూడా చిన్నప్పుడు 7 సంవత్సరాలు చనిపోయారు. ఏరో వాళ్ళకి ఇస్తే వాళ్ళు పెంచారు. వాళ్ళ ద్వారా నుంచి చిన్నగా అక్కడిక్కడ పడి. పూర్వకాలంలో మమ్మీ డాడీ లేరు. నువ్వు పాపివా శాపివా అసలు? నేను ఈ జన్మలో ఇక్కడికి చేరడానికి అక్కడెక్కడనో తిరిగి ఇక్కడికి వచ్చాను. అది నాకు తెలుసు. నీకు ఆ కాలంలో అంటే మమ్మీ డాడీ లేరంటే అది వేరు. ఆ కాలంలో నీకు మమ్మీ డాడీ లేరు, నువ్వు శివుణ్ణి ఒలిచినావు. మరి ఈ కాలంలో దేవుడు నీకు ఇయ్యాలి కదా మీ మమ్మీ డాడీని. మళ్ళీ నువ్వు పుట్టిన తర్వాతనే మమ్మీ డాడీని ఎందుకు తీసుకెళ్ళండి? దైవ కార్యాలకు సంబంధించిన వాళ్ళకు ఇప్పుడు బ్రహ్మంగారు ఉన్నారు, ఆయన పుట్టగానే చనిపోయారు. అట్లనే మాకు కూడా జరిగింది. జరిగినప్పుడు ఏరే వాళ్ళకి ఇచ్చారు నన్ను. బ్రహ్మంగారితో కొలుచుకున్నంత సినిమా ఉందా నీకు? బ్రహ్మంగారితో కొలుచుకున్నంత సినిమా నాకు లేదు. ఆయన భక్తులం మేము, ఆయననే గురువు అని నమస్కారం. 100% నా క్వశ్చన్ కూడా అదే. మీరు శివునికి వీర భక్తులు, శివుడికి కదా. మిమ్మల్ని చంపడానికి వచ్చింది శివుడి కంటే గొప్పలు కాదు. మీలో దాంట్లో మీ వాళ్ళే. మరి మీ శివుడు మిమ్మల్ని ఎందుకు కాపాడలేదు? ఒక గ్రామం ఉంటది కదా, ఒక గ్రామంలో చావు పుట్టుకలు మరణం ఉంటదిగా. మరణించిన వాడు జన్మించక తప్పదుగా. 100% అది సహజంగా. నువ్వు ముసలోడు అయిపోయి చావడంలో మీరు అన్నది కరెక్ట్. కానీ మీరు ఎంగులో పెళ్ళైనాక సంవత్సరానికి మీకు ఇంకా కన్యత్వం అనేది ఇంకా మోజు తీరని టైంలో మీకు పిల్లలే అవ్వలేదు. ఆ టైంలో మిమ్మల్ని చంపుతున్నప్పుడు అది దైవ కార్యం అని ఎట్లా అంటారు దాన్ని? దైవ కార్యం కోసమని అప్పుడే నేను పలికిన మాటలు కూడా రాసుకున్నాను. అది ఎవరికి ఈ దైవ కార్యము ఎప్పుడో చనిపోయిన కార్తికేయ ఇప్పుడు శ్రీనివాస్ గా పుట్టి ఎవరైతే నాగబబిత వచ్చేదాకా ఎవరిని కాడుదలు కానీ పోయింది అనొచ్చు. దైవత్వాన్ని కొలవడానికి, శక్తిని పొందడానికి, ఒక ప్రపంచాన్ని సృష్టించడానికి ఇంతటి సామ్రాజ్యం దైవ కార్యానికి. ఇన్ని చెప్పిన నీకు శివయ్య నీకు శక్తిని ఇవ్వలేడా దైవ కార్యం చేయాలని? దైవ కార్యం చేయడానికి ఆ సమయం వచ్చినప్పుడు, ఆ కాలం వచ్చినప్పుడు ఆయనే దిగుతాడు. అంటే ఇంకా కాలం రాలేదా? టైం వచ్చినప్పుడు ఆయనే దిగుతాడు.